నమస్కారం. ఈరోజు కార్తీక శనివారం. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి గృహంలో వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహంలో పూజా మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. అలా ముగ్గు వేసిన తర్వాత బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి 2 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. అలా పిండి దీపాలు తయారు చేసుకున్న తర్వాత ఆ 2 పిండి దీపాలు కూడా పీట మీద ఏర్పాటు చేయాలి. ఆ 2 పిండి దీపాల మీద తడి గంధంతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. వెంకటేశ్వర నామాన్ని తడి గంధంతో ఆ 2 పిండి దీపాల మీద తీర్చిదిద్ది మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా లోహంతో చేసినటువంటి చిన్న శంఖువు, చిన్న చక్రము ఆ దీపాల మీద ఉంచి ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ దీపాలకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. దీన్నే వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు. కార్తీక శనివారం సందర్భంగా ఇలా ప్రత్యేకంగా వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించేటప్పుడు 2 లేదా 3 ఒత్తులు కాకుండా ఆయన 7 కొండల స్వామి కాబట్టి 7 నిలువు ఒత్తులు తీసుకొని వాటన్నిటినీ కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆవు నెయ్యిలో ముంచి దీపం వెలిగిస్తే కూడా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించినప్పుడు వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్య భగవానుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు, 7 జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు సూర్యుడి అనుగ్రహం కలిగి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. వృశ్చిక సంక్రమణం సందర్భంగా ఈ ప్రత్యేకమైన స్నానం చేయటం, అలాగే వృశ్చిక సంక్రమణం సందర్భంగా సూర్యప్రియమైనటువంటి గోధుమలను దానమిచ్చుకోవటం ద్వారా కూడా రవిగ్రహ దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.